ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. అట్టి మనుషుడు దీన మనస్కుడై తన సమస్త మార్గములయందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనము. దీన మనస్కుడైన వ్యక్తి ముందుకు సాగడు, అనుమానిస్తాడు, నిశ్చయించుకోడు, అస్థిరుడుగా ఉంటాడు, నమ్మదగిన వాడుగా ఉంటాడు మరియు తను ఏమి ఆలోచిస్తున్నాడో, ఏ అనుభూతి పొందుతున్నాడో, ఏమి నిశ్చయించుకున్నాడో తనకే తెలియదు. దీన మనస్కుడైన వ్యక్తి తన మార్గములయందు అస్థిరుడు. నాయకులు నిర్ణయాలు తీసుకుంటే అందుకు మనము కట్టుబడి ఉండాలి. మన యొక్క నిర్ణయము తీసుకున్న తర్వాత మన యొక్క నిర్ణయము సరైనదా కాదా అని మన మనసులో ముందుకు వెనుకకు ఊగులాడితే మనము మన మార్గములలో అస్థిరులుగా ఉన్నట్లే. ముందు దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేసి ఆయన మనకు తెలిపిన దానిని బట్టి నిర్ణయం తీసుకోవాలి. ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత దానిని హృదయపూర్వకముగా చేయాలి. మనం తీసుకున్న నిర్ణయం ఏదైనా దాన్ని మనస్ఫూర్తిగా చేయాలి. మన పూర్ణ హృదయంతోనూ సంపూర్ణ సమర్పణతోనూ చేయాలి. రోమీయులకు రాసిన పత్రిక 12లో అపోస్తలుడైన పౌలు దేవుని సంఘంలోని వెవ్వేరు సభ్యులకు అనుగ్రహింపబడిన కృపావరాల గురించి తెలియపరుస్తున్నాడు. ఈ అధ్యాయంలో ఇంకా ఏం చెప్తున్నాడంటే, మనము బోధకులమైతే బోధించుటలోను, మనము పంచిపెట్టేవారమైతే పంచిపెట్టుటలోను, మనము హెచ్చించువారమైతే హెచ్చించుటలో పనిగలిగి ఉందుము. వేరే మాటలో చెప్పాలంటే, ఇతరులకి ఇవ్వబడిన పిలుపును నీది కాదు కాబట్టి దానిలోనికి నీవు ప్రవేశింపకూడదు. దేవుని పిలుపు మేరలోనే ఉండుటకు ప్రయత్నించు. దీన మనస్కుడై ఉండవద్దు. నీకు వచ్చిన పిలుపు ఏదైనప్పటికీ అది దేవుని నుండి వచ్చిందని నమ్ముతూ దానిని ఎంత బాగుగా చేయుట నీకు తెలుసో అంత బాగుగా చేయుము. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.